తదితరులు ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలని గిరిజన సమైక్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి శ్రీను నాయక్ డిమాండ్ చేశారు. అల్లూరు జిల్లా మారేడుమల్లిలో ఈ నెల 18వ తేదీన హిడ్మా, అతడి భార్య రాజే, మరో నలుగురు 19వ తేదీన టెక్ శంకర్తో సహా 7గురు చొప్పున వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లు, అరెస్టులపై న్యాయ విచారణ జరపాలని, ఎన్కౌంటర్లు ఆపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు గాంధీ పార్క్ వద్ద జరిగిన కార్యక్రమంలో గిరిజన సమైక్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి శ్రీను నాయక్, పీడీఎం సీనియర్ నాయకులు వై వెంకటేశ్వరరావు, నల్లపాటి రామారావు తదితరులు పాల్గొన్నారు. అడవులని అప్పగించాలనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ అనే పేరుతోటి నక్సలర్లని ఏరిపారేస్తూ ఉన్నారు. అడవిలో ఉన్నటువంటి ఖనిజ సంపదని కార్పొరేట్ శక్తులకు అప్పగించాలనేటువంటి ప్రధానమైనటువంటి ఒక ఆలోచనతోటి, అదేగాక అడవిలో ఉన్నటువంటి ఖనిజ సంపద, అడవులో ఉన్నటువంటి ఇతర ఖనిజ సంపదల్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించేటువంటి ఆలోచనతోటి ఈరోజు నక్సలైట్లని ఏరిపారేస్తూ ఉన్నారు. ఓటకప్పు ఎన్కౌంటర్లతో పేరుతో చంపేస్తూ ఉన్నారు. ఈ నెల 15వ తేదీన విజయవాడ వచ్చినటువంటి హిడ్మాని 15వ తేదీన పట్టుకొని 18వ తేదీన అది కిరాతకంగా కాల్చి చంపేసి వాళ్ళకు మాకు ఎదురు కాల్పులు జరిగాయి, ఆ ఎదురు కాల్పుల్లో చనిపోయారని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు. పేద ప్రజలకు భూమి భక్తి విముక్తి కావాలని దాదాపు 35-40 సంవత్సరాల పాటు మరి ఆదివాసీ ముద్దుబిడ్డ అయిన హిడ్మా, అదేవిధంగా వాళ్ళ భార్య, అదేవిధంగా వాళ్ళ దళ సభ్యులు చేస్తున్న పోరాటానికి, అదేవిధంగా మరి వాళ్ళు మరి అక్కడ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కగారుకు మరి అక్కడ ఉన్న అనారోగ్యంతో ఇక్కడ మన విజయవాడ హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయించుకుంటే ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతో వాళ్ళని ఇక్కడ విజయవాడలో పట్టుకొని అక్కడ మారేడుపల్లిలో మరి ఎన్కౌంటర్ చేశారు. మేము దీన్ని దేశభక్త ప్రజాతంత్రంగా మరి బోటుగా ఎన్కౌంటర్ అని తెలియజేస్తున్నాము. అదేవిధంగా హిడ్మా ఎన్కౌంటర్తో పాటు మరి మిగిలిన ఎన్కౌంటర్ల మీద కూడా సుప్రీంకోర్టు న్యాయ విచారణ జరిపించాలని, అదేవిధంగా పోలీసులు ఆ స్వాధీనంలో ఉన్న మరి విప్లవ కార్యకర్తలు కూడా ఎట్లా విడుదల చేయాలని, అదేవిధంగా ఒక్క హిడ్మాని చంపారు కానీ అక్కడ ఉన్న ఆదివాసీలు కానీ గిరిజనులు కానీ వాళ్ళ ఆశయాలను మరి తో పాటు మరి వాళ్ళ అక్కడ ఉన్న పోరాటాలను కూడా ముందుకు తీసుకెళ్తారని కూడా ఇప్పుడు మన గిరిజన సంఘం నాయకుడు మన అన్నగారు చెప్పారు. అదేవిధంగా మరి హిడ్మా చనిపోయినా కూడా వాళ్ళ సిద్ధాంతాలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసి వాళ్ళ చేస్తున్న పోరాటాన్ని కూడా గిరిజన సంఘాలతో పాటు ఆదివాసీలు ప్రజా సంఘాలు కూడా మద్దతునివ్వాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం.